సార్ అదే విధంగా 3-4 రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు అన్యాయానికి గురైనా ఒక యాప్ ప్రవేశపెట్టబోతున్నాం, అందులో ఫిర్యాదులు చేయొచ్చు అనే విధంగా మాట్లాడడం, మరి దాని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో గొప్పగా ప్రభుత్వాన్ని నడిపినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా చెప్పాలంటే యాప్ ఇతని ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక యాప్ తయారు చేసుకుని గుండెల్లో పెట్టుకున్నారు. ఏం యాప్ అది? చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా, స్కిల్ డెవలప్మెంట్ అనే కేసే లేదు, అలాంటి కేసులో అన్యాయంగా సుదీర్ఘ రాజకీయ నాయకుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అర్ధరాత్రి మీద అరెస్టు చేసి తెల్లవార్లు తిప్పి చిత్రహింసలకు గురి చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక యాప్ తయారు చేసి తెలుగుదేశం వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిలో తన సొంత సొమ్ముతో రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, నిజాయితీ పరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పర్యటనలకు వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి ఆయన్ను కూడా చాలా చిత్రహింసలు పెట్టి హోటల్లో కూడా నిద్రపోనివ్వకుండా తెల్లవార్లు ఏడిపించి, అలా కాకుండా ఉచ్చనీచాలు లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులతో తిట్టించినందుకు గాను పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ఆయన సామాజిక వర్గం కూడా ఒక యాప్ను తయారు చేసుకుని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి యాప్ను తయారు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నిజాయితీ పరుడైతే, ఇతను నీతున్న రాజకీయ నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సంపాదించిన దానిలో 50% పేద ప్రజలు ఒక బాగుపడడానికే ఉపయోగించారు. ఆయన రాజకీయాలు నీతివంతంగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని, ఆయన సొంత డబ్బులతో ఆయన సంసారాన్ని కానీ, లేకపోతే పార్టీని కానీ, అలాగే తన కుటుంబాన్ని కానీ నడుపుతూ మా ఇండియాలోనే గొప్ప రాజకీయ నాయకుడు లాగా, నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుల పేరు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా ఈ కుళ్ళు కుతంత్రప వైసీపీ నాయకులు ఏ విధంగా తిట్టారో ఒకసారి చర్చించుకున్నాం. దాని గురించి మాట్లాడాలి. ముందుగా చెప్పాలి, ఫస్ట్ కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఒక మీటింగ్ లో మాట్లాడుతూ రే లంచా కొడక అని తిట్టారు. అప్పుడు హఠాత్ పరిణామానికి గురైపోయారు ఆయన అభిమానులంతా కూడా. అలాంటప్పుడు అంత నీచంగా తిట్టినటువంటి తన ఎమ్మెల్యేని చంద్రశేఖర్ రెడ్డిని పిలిచి మందలించుంటే ఈవేళ తెలుగుదేశం వాళ్ళు యాప్ గుండెల్లో పెట్టుకోరు. అలాగే రెండోది ఎవరు, బోరగడ్డ అనిల్. బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క లాంటి వ్యక్తి రాష్ట్రంలో పడి అందరినీ కూడా కరుచుకుంటూ పోతుంటే, ఉచ్చనీసాలు లేకుండా ఇష్టానురీతిగా తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానన్నాడు, లోకేష్ గారిని చంపుతానన్నాడు. అలాగే ఒక అరగంట టైం ఇస్తే గ్యాంగురుకున్న టవల్ వేసుకుని వచ్చి అందరినీ లేపేస్తానంటువే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని, తల్లిని, పిల్లల్ని కూడా తిట్టాడే. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈవేళ అడుగుతున్నాం, ఒక పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఈవేళ అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు నీకు మనసంటూ ఉందా? అసలు నువ్వు మనిషివేనా? అలాంటి క్రూరముఖాన్ని కూడా పోలీస్ స్టేషన్ పంపించి జైలుకి పంపించినటువంటి మనిషివా నువ్వు, రాజకీయ నాయకుడు వా నువ్వు. కాబట్టే నిన్ను చాలా గుండెల్లో పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఇంకోటి, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి చూసినాము, టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి జగన్ గారి భార్య విషయంలో సంథింగ్ ఎవరి విషయంలో మాట్లాడితే టీడీపీ ప్రభుత్వమే అరెస్ట్ చేయడం జరిగింది. అవును, అది అలాంటి పని ఎప్పుడు అది కూటమి ప్రభుత్వ నిబద్ధత. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన భార్యని ఏదో, జగన్మోహన్ రెడ్డి భార్యని ఏదో అన్నారని జైల్లో పెట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 3 పెళ్ళాలు కాదు 4 పెళ్ళాలని మాట్లాడు. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి భార్య గారిని నీ పెళ్ళమని ఏ రోజైనా ఉచ్చరించాడు? అది రాజకీయం. నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అదే కాకుండా పోసాని కృష్ణమురళి అనేటువంటి సినిమా యాక్టర్ ఒక అతను మన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉచ్చనీచాలు లేకుండా ఎంత నీచాతి నీచంగా లంజవడక అది ఇది అది అని మనం చెప్పలేము. అలా తిడితే తీసుకెళ్ళి అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చాడు తిట్టినందుకు. కానీ అసలు సిగ్గుందా? ఇవాళ నువ్వమ్మో ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్లో వీళ్ళందరినీ పెడతావా? ఇంకా అదే కాదు,
పవన్ కళ్యాణ్ గారిని తిట్టనోడు లేడు అసలు, నిజంగా వాస్తవం. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు రాజకీయాలలో ఉంటే రేపొద్దున కూడా మనం కూడా నిజాయితీగా బతకాలము అని ఈ దొంగలందరికీ భయం, ఈ రాజకీయ దొంగలందరికీ భయం. ఈవేళ 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ లో దొరికేశారు వీళ్ళంతా. ఈవేళ నంగనాసి మాటలు మాట్లాడుతూ ఒక యాప్ తయారు చేస్తే యాప్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టాలు ఉండవు. అంటే ఇంతకుముందు ఈయన పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలన్నీ 90% ఆ యాప్లోకి వెళ్తాయి. అంతే ఈయన తెలియదు, ఈయన చుట్టూరు భజన చేసుకునేటటువంటి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో, సూపర్ 6 విషయంలో ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్ వాళ్ళపైన, వాళ్ళ కార్యకర్తల పైన కేసులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ప్రశ్నిస్తే ఏం జరగవండి, పనికి మాలిన మాటలు మాట్లాడితే ఇలాంటి కేసులు జరుగుతాయి. వాస్తవంగా మన రాజకీయాలలో సంస్కారం ముఖ్యంగా కావాలా, సంస్కారవంతంగా మాట్లాడుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు కానీ అలాగే ఒక సెలబ్రిటీ కానీ యువత వీళ్ళందరినీ అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ మాట్లాడే ప్రతి మాటల్లో కూడా సంస్కారం కావాలా. నిజంగా సంస్కారం ఉంటేనే రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తించాలి, లేకపోతే సెలబ్రిటీగా గుర్తించాలి. ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయ నాయకులుగా గుర్తించకూడదు. ఎందుకంటే ప్రజా సొమ్ముని ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి నరరూప రాక్షసులు ఎవరు ఉన్నారంటే ఈ లిక్కర్ స్కామ్ లో కానీ ఈ దోపిడీ దొంగలే, ఈ ఆర్థిక నేరస్తులు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆర్థిక నేరస్తులు యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు మన దేశంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఆర్థిక నేరస్తులు కఠినంగా శిక్షించాలి. ఈ ఆర్థిక నేరస్తులకి సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి జగన్ లాంటి రాజకీయ నాయకులను కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఈయన పాత్ర లేకుండా అది ఎలాగా జరిగి ఉండదు. కాకపోతే ఈయన కావాలని మాట్లాడుతున్నాడు, ఈ యాప్లు తయారు చేస్తాం, మేమెంతో నిజాయితీగా ఉన్నాం అని ప్రజలకు తెలియాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆ మీడియా ద్వారాగా ఓపెనప్పుడు ఉపన్యాసం, ఆ మీడియా చూస్తేనే ఒక అసహ్యం. ఎందుకంటే ఎప్పుడు ఆయన సోది, ఆయన భజనే. ఒరే బాబు, కూడా ఉన్నటువంటి ఆయన వాళ్ళు కూడా భజన చేస్తారు, మీడియా కూడా భజన చేస్తారు. అంటే ఎక్కడ చూసినా, ఏ ప్రెస్ మీట్ లో చూసినా ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మా అంతు చూపిస్తాం, మా తరక చూపిస్తాం అనే విధంగా మాట్లాడడము, వాళ్ళ మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేది ధీమైతే వ్యక్తం చేస్తుంటారు. అవకాశం ఉందంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయాలలో ఉండడు. కారణం ఏంటంటే రాజన్న బిడ్డని 151 సీట్లు ఇచ్చి గౌరవిస్తే ఇంట్లో పడుకుని బటన్ మాత్రమే నొక్కాడు. ఈయన పరిపాలన చేయలా, యువత ఏమైపోతుందో చూడలా, యువత భవిష్యత్తు ఏమవుతుందో చూడలా. ఏదో సంక్షేమ పథకాలు కొన్ని ఇస్తున్నాము, ఆ కొన్నిటితో వాళ్ళు సంతోషపడి హుజీర్ అని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర పడుంటారు ప్రజలంతా అనుకుని భావించి అతను పరిపాలన చేశాడు. ప్రజలు గుర్తించారు, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఆయన 11 సీట్లు పడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా ఏదో కొంపలంటుకున్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దొంగలందరినీ అరెస్ట్ చేస్తుంటే ఈయన భయపడుతున్నాడు. నిజమే ఏంటంటే ఈయన అందరికంటే పెద్ద దొంగ కదా, కాబట్టి ఇలా మాట్లాడుతున్నా చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాదాపు అక్కడ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు ఏడాది గడుస్తుంది, అయిపోతుంది. సంతృప్తిగా ఉన్నారనుకోవచ్చా ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల? ఏమండి, నేను ఒకటి చెప్తా వినండి సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు పద్మవ్యూహంలాగా ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండమైనటువంటి స్కెచ్ చేసుకుని ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపించుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన అటవీ శాఖ అండ్ మన గ్రామీణాభివృద్ధి ఆయన తీసుకున్నారనుకున్నాం. నిజంగా గత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలం, 76 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా గిరిజనుల పట్ల జాలి చూపించినటువంటి ఒక్క రాజకీయ నాయకుడు లేడు. మాటల ప్రకారం మాట్లాడటమే కానీ గిరిపుత్రులను పలకరించినటువంటి ఒక రాజకీయ నాయకుడు లేదు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కింద స్థాయిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఆ గిరిబిడ్డలను కాపాడుకోవాలి. ఫస్ట్ వాళ్ళ దుర్భర జీవితాలు చూసి చదివి చెలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిపుత్రుల ప్రాంతానికి వెళ్ళి, ఆ నక్సలైట్ ప్రాంతం అసలు ఎవరు కూడా వెళ్ళరు.